హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొమ్మరిల్లు. ఈరోజు నేను చుక్క కూర రొయ్యలు కూర చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు చూసేద్దాం. 1/2 కేజీ రొయ్యలు తీసుకొని 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇలా వాటర్ లేకుండా మొత్తం ఇలా అయిపోవాలండి. 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలండి. 2 టొమాటోలు తరిగి పెట్టుకోవాలండి. 10 కట్టలు చుక్క కూర కూడా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయాలండి. అప్పుడే నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి నేను ఇప్పుడు 1 స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ అయినా వేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. చుక్క కూర కంటికి కూడా చాలా మంచిదండి. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయండి. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న చుక్క కూర వేసుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కొంచెం మగ్గిందండి చుక్క కూర. ఒకసారి కలుపుకొని 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ దయచేసి లైక్, షేర్ చేయండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్, కారం అది సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి. చూసుకొని తగినంత వేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకుని ఉడికించుకుంటే అంతేనండి, చుక్క కూర రొయ్యలు కూర రెడీ. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నానండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. చుక్క కూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. ఇందులో విటమిన్ ఏ, సిలతో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు బీటా కెరోటిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి. సో వారానికి ఒకసారైనా చుక్క కూర తినండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.